యావండోయ్ వెల్కమ్ టు గోదారమ్మాయి. అందరికీ కనుమ శుభాకాంక్షలండి. ఈ కనుమ స్పెషల్గా నేనైతే కొబ్బరి పలావ్ కోడికూర చేసేసాను. అది ఎలా చేశానో మీరే చూసేయండి. ఇలాంటి పాత్ర ఒకటి తీసుకొని నెయ్యి బాగా కరిగించి దీంట్లోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పలావ్ సరుకులు, ధనియా పౌడర్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటోస్ కూడా వేసి బాగా మగ్గబెట్టండి. దీంట్లో అయితే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. నేనైతే వేసానండి, బాగుంటుంది. ఇలా బాగా మగ్గబెట్టేయండి. దీంట్లోనే మీకు కావాల్సినంత ఉప్పు వేసుకొని దాన్ని కాసేపు అలా మూత పెట్టి వదిలేయండి. ఒక 5 నిమిషాల తర్వాత మనం ముందుగా తీసుకున్న కొబ్బరి పాలు దీంట్లో వేయాలండి. 1 కేజీ బియ్యానికి 2 లీటర్ల కొబ్బరి పాలు. యాక్చువల్లీ కొబ్బరి పాలు వీడియో నేను పెట్టలేదండి, అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండ్ లెందీ కూడా, అందుకని నేను యాడ్ చేయలేదు. దీంట్లో ఏంటంటే కొబ్బరి పీసెస్ మిక్సీ పట్టేసి దాంట్లోనే వాటర్ వేసుకుంటూ 2 లీటర్ల పాలు తీయాలండి. అలా తీసి దాన్ని కొబ్బరి పాలలో వేసేసుకోవచ్చు. ఇందులో అయితే ఎసట ఉపయోగించుకొని ఈ ఎసట బాగా మరుగుతూ ఉన్నప్పుడు మనం అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఉండాలండి. ఈ స్టేజ్లో ఉప్పు సరిపోకపోతే మీరు వేసుకోవచ్చండి. ఇలా 10 నిమిషాలు వదిలేశాక అంతే, నోరు ఊరించే కొబ్బరి పలావ్ రెడీ. ఇది ప్రతి నాన్ వెజ్ ఐటెంలోకి చాలా బాగుంటుందండి. అలానే కోడికూర కోసం ఇంకో పాత్ర పెట్టుకొని నూనె బాగా వేగాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ వేసేసి టమాటోస్ కూడా వేసి బాగా మగ్గబెట్టాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వాసన పోయేంత వరకు తిప్పుకుంటూ ఉండాలండి. దీని తర్వాత మనం బాగా కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది వేసేసుకోవాలి. వేసేసి అలా 10 నిమిషాల పాటు మూత పెట్టి వదిలేయాలి. మూత పెట్టి 10 నిమిషాల తర్వాత చూసాక దాంట్లో వచ్చే వాటర్ అది ఉడుకుతూ ఉంటుందండి. ఆ పీసెస్లోంచి వచ్చే వాటర్ వల్లే అది ఉడుకుతూ ఉంటుంది. ఈ స్టేజ్లోనే ఉప్పు ఎంత ఉందో చూసుకొని మీకు కావాల్సినంత వేసుకోవచ్చండి. అలాగే దింపేసే ముందు ధనియా పౌడర్, గరం మసాలా వేసుకొని ఇలాగా కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు అలా తిప్పుకుంటే రెడీ. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా అండ్ టేస్టీగా చేసుకునే రెసిపీ ఇదేనండి. చాలా బాగుంటుంది. ఇదేనండి నేను చేసుకున్న కనుమ స్పెషల్.